अरे मला वరకు నేను హై అన్నా పోరిగా పోరి రాదిగా मम्मी मम्मी अनारे मम्मी 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 ముసలోడా మన కొడుకును మన కోడలు వాళ్ళని అక్కడనే వదిలిపెట్టి అతి తినాలి వెళ్ళాక రమ్మని అవునవును పెళ్లి చేసినందుకు ఇక పొలాలు వచ్చినట్టున్నది ఇప్పుడు ఏం చేయాలరా మొగలు ఏంటంటావు దొంగలు అంజే దొంగలా జనకు రాముండ కొడుక ఉత్తలా జనరా ఉత్తలా జనరా అంటే దొంగలా జన వచ్చింది మనం చూసి మంది అన వచ్చింది మొగరు వాడంటారా మనకన్నా ఎట్లా ఏమండి 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 ఇప్పుడు ఏం చేయాలి అయ్యో మా కోళ్ళు వచ్చి కొడుకు వచ్చి ఉండదు కొడుకు కష్టపడి కన్నట్టుగా అంటే నేను ఏం కష్టపడలేదే మన కొడుకు అనే రాజుల పిల్లగాడే మనం రాజు తిని కోటోళ్ళమైనా మరి మనం ఏం చేయాలంటే అది తెలియక నేను అడుగుతానా అట్లా 10 మందిలో పోయొచ్చేటువంటి ఎమ్మెల్యే కొత్త దంపతులు ఏమన్నా చేసేది మాలో అక్కడ కొడుకొచ్చు మన కొడొచ్చి రమ్మని పెంటా రమ్మని పో మంగళారతి ముట్టించుకొని పో అన్న మంగళ పట్టుకో మంగళారతి పట్టుకోని పో
నేనే పోవాలా నువ్వు పోతావా? అయ్యో నువ్వు ఆటో నేను మొగోడు నువ్వు నేను పోతానే మొగోలు పోగా నువ్వు పోవాలి. అలా నా కొడుకులు నా కోడలు నేను ఇల్లు నింపుకోవాలి స్థాయి నింపుకోవాలి ఇంటి వంద చేసిన మంగళారతి ముట్టించుకున్నది అగో కొడుకు వేటికి కోడలు వేటికి అయినా ఆరతి కొనమా మంగళ ఆరతి కొనమా రఘుకుల శ్రీరామచంద్ర ఆరతి కొనమా మంగళారతి ముట్టించుకొని కొడుకు వేడి కోడలు వేడికి వచ్చినా నా కొడుకు గదరి నిలబడతాడు నా కొడుకు ఎత్తుకనబడతాడు నా కోడలు నా కొడుకు నిలబడితే ఆఫీసు మంది నా కోడలే ఎత్తున్నది నా కొడుకు నా కోడలు అబ్బోకి ఇంతెత్తున్నారని ఎంతమంది అన్నారు అని అదిగో అర్థం తిప్పి ఆ చోట వచ్చిన ఏంది అయ్యో ముసలోడా ఏంది నాకు అప్పుడు పొల్ల చిన్న పిల్ల పొడి చేసి పెళ్లి ఏ కాలు పెట్టచ్చు నాకు ఏ కాలు పెడతాను అయ్యో పుడికాలు పెట్టాలే చాలు అప్పుడు మనం వచ్చిన నేను పెట్టే నువ్వు పెట్టావు నువ్వు పెట్టే కాదు కుడికాలేదా పుడికాలు పెట్టా కొడలా కొడక కుడికాలు పెట్టి ఇల్లు నిండుకొని పెట్టా అంటాడు కొడుక రాజులే రాజ్యమేనా మరి ఇత్తడు పుత్తుడు కాదు ఈయన బంగారు కాదు పొత్తుడు వాళ్ళకి తులసమ్మ తొత్తు దాసు దొరసాని కాదు పంటవాడు రాదు కాదు కొత్తపాటు షావుకారు కాదు కొడుకని కొడుకుని తీసుకొని రాజవీర విడుతున్నాడు కారాడు మంత్రి వీరశీరుడైన తీసుకుపోయి కొడుక నిన్ను రాజవీర విడుతున్నాడు కారాడు మంత్రి వీరశీరుడైన ఇద్దరు తండ్రి కొడుకుల మహిళలు కచ్చిరు కాడ కచ్చిరు అంటే మీ తండ్రి ఏళ్ళ రాజులు వేలుకోమని తండ్రి పెట్టిన మనకి కొడుకు తలకు పెట్టింది అంటే పద్ధతి చెప్పినాడు కొడుకు శ్రీమంతమారాదు రాజు వేలుకుంటా మా తండ్రి ఎక్కడ రాజు వేలు కావాలనుకున్నాడు పిల్లగాడు శ్రీమంతుడా రాజు వేలు శ్రీమంతరాజు రాజ్యమేలని అమరావతి నగరం వేరేడు వాడే అగ్నేశ మహారాజు చెల్లిన చెల్లె దత్తగారింటి వేయింది పెళ్లి చేసుకునేందుకు ప్రేమ విలాసానికి అన్నారమ్మా నా తండ్రి ఎట్లా రాజ్యమే రెండో రాజ్యం వెళ్తాండా కన్న కొడుకు కత్తిరి మందు పెట్టుకొని భవనాల వేడి బయలుండే భవనాల వేడి కదడా
అని వాళ్ళ పట్టింది భర్త ప్రాణాల కాడ కొలువు తీరిందమ్మ ప్రాణాలు కడిగి పేదలు నమ్మని భవనాలు నింపుకున్నది కాబిడ్డ అంజనమ్మ మరి అన్నం పెడితే అన్నం ఏమో అని ఆ కూకుండా కట్ల పీటలు వేసింది కొడుకు అజ్ఞేశవారా వంటశాలకు వచ్చింది కాబిడ్డ చూడాలని పట్టుకొని భర్త కాలం పెడతాను అని అన్న వల్ల పెడతాది బాగానే ఉంటాయి ఆదో ఆట ముట్టి చుట్టూ ఆదో పెడితే రోగం అంతా పోతుంది నాకనే ఉన్నదిరా చూసిన బ్రహ్మకి పిల్ల అరటి పండు ఎంత దీపుంటే ఆడిదంత దీపాట మెల్లె మెల్లె కత్తగా అరకంత స్పీడ్ ఆరా అదే మా వేడి పిల్ల తిలగా వరామ తిలగా గండ మనగా నాకరేనా అడిపోతే తక్కువ అది ఎర్రకుంటే పేరు ఆకారం తగ్గబోయే అనుకో తిలగా వరామ తిలగా గండ మనగా ఏమండి సుధాకరు అమ్మో కొంచెం అయితే నన్ను రేపు చేస్తా అంటే రేపు అక్కడ ఇయ్యాలనా నా కాళ్ళ దగ్గర కడగాలి అనుకుంటాను
సాధగాడు పెండ ఎందుకు నీకు? అది తక్కువనే ఉన్నావా అరే పాలకి బాగుంటుంది పాలకి ఏం కాదు పువ్వుదార పాలకియా అయితే నాకు నువ్వు పడతావా ఓకే ఓకే అందుకే అంటే పాపం నాగది బలగం నాగది కళ్యాణం వచ్చి నాగది కచ్చి నాగదు అంటారు. ఆ భార్య భర్తలు చూసిన కలిసి కాపురం చేసుకుంటే కొన్నాళ్ళు గడుస్తాయి. పండుగ నాడు పప్పం నాడు ఆడబిడ్డను అన్నను తీసుకొచ్చుకొని అవునంగా అరుచుకుంటుంది. అవ్వయ్య లేని బిడ్డ కష్ట సుఖము తెలిసిందా అంజలిది. 7 గడుతుంది, 2 ఏళ్ళు గడుతాయి, 3 ఏళ్ళు 4 ఏళ్ళ పొత్తు గడిచిపోతుంది. 4 ఏళ్ళ పొత్తు గడిచిపోతుంది. ఆడవిళ్ళకి అత్తమామలాది కచ్చినాడు. అయ్యా నేను ఇళ్ళ పంటి ఊడి చల్లుకుంటే బతికేదాన్ని నా మగారు ఉల్లే ఇంతటి ఇంటికి నన్ను యజమానురాలను చేస్తే మీ సేవ చేసే భాగ్యాన్ని నేను నోసుకొని పుట్టకపోతిని. అమ్మ ప్రేమకు నోచుకోలేదు, అయ్య ప్రేమకు నోచుకోలేదంటే అత్త మామలాను రాగానికి కూడా నేను నోచుకొని దురదృష్టవంతురాలు నాని అత్త మామలాది కట్టిన కలకల 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 కంటదని విడుతమున్నదమ్మా. అప్పటి వరకు 5 ఏళ్ళ పొద్దు కడతాంది. అప్పుడు పాప అన్న దేవుడు పొలమోడి కట్టిండు. ఆడపిల్ల ఏడుపు చూడలేక అలా పాప నా దేవుడు పొలమోడి కట్టి తల్లికి పిల్లలు బామాయేనమ్మ. చెరల నీళ్లను పోసి కప్పల విరిస్తే రాబోవు తల్లులారా. ఆడిల్ల ఏడుపు భగవంతుని మొరముట్టినది అమ్మవారు సత్తారు భాగ్యముడి కట్టిండు. ఎవరేని దేవుడు రాముడు కక్కు 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 తెల్లారంగా తట్ట పట్టుకొని పెండ పోయిన చూసి అరే ఇది అలా పుట్టవి నిమ్మ పువ్వుల్లా నిమ్మ పువ్వుల్లా నిమ్మ ఒక్కొక్క గడియలు మనరంగా కలిసి మనరంగా కలిసి మూడేసి గడియల్లో నా ముద్ద విందాము ముద్ద విందాము
చేతులు అందుకుంటే నాకు అసలు ఇంకొక ఇష్టం ఏమన్నా గింత శాఖం ఉంటే పట్టుకురా పోయినా ఒకరి మెట్టిరు ఊరి మూతిరు వండలాగా ఉండి మన తమ్ముడు ఒకరికి నేను ఎందుకు ఆశపడాలని తనకు నచ్చిన వంటను ఎంచుకొని అనుభవించుతున్నదాడు ఇల్లా అంటే ఇలాంటి వారికేమో పాపాన్ని నిలబడిగా నిలబడి వారికి సత్యాన్ని గడియలాయే ఇక 9 గడియలు గడుస్తానే బాలకు 9 గడియలు గడిచిన నాడు ఇళ్ళ బాల అంజన దేవికి ఎందుకు 9 గడియలు గడిచిన నాడు పొరిటి నొప్పులు స్వరూపమాయి తాళలేకపోతుంది రా తల్లి అమ్మమ్మ ఇక తాళలేదు అమ్మమ్మ ఇక తాళలేదు నేను నిమిషమైన నిలవలేను అమ్మమ్మ ఇక తాళలేదు కొట్టబోతాంది తల్లి అవ్వ శిరవోదేవరంలో కూడా మందం లంగే ఉండే లంగా ఉండేదిగా అంత పొక్కలు పెట్టి తాడు దెబ్బ ఊకే నా పొక్కల దూరను ఎంత రంగుల పిండమ్మా ఎంత రంగుల పిండమమ్మా ఎంత రంగుల పిండమమ్మా వాళ్ళ శావరి గాయరమ్మా వాళ్ళ శావరి గాయరమ్మా ఓసుకో నాకు పట్టి తాగి ఊరేగుమో వాళ్ళ శావరి గాయరమ్మా కన్న వెంగిన తల్లు నానమ్మ కన్న వెంగిన తల్లు ఇచ్చంత్రాల కానుపు నేనే సరే ఎరికేనా మీరు 10 20 10 మంది పోరాలుగా ఎరికేనా 10 20 మరి ఓ పొరాలంటావు బిడ్డ ఓ పుట్టుడుతోనే దీనికంటారు దీనికంటారు అని బిడ్డ ఏ సార్లు పుట్టిల్లు ఆ సార్కే పెట్టుకుంటూ వచ్చిన బిడ్డ 10 మంది పొరాలే నెల్లున్నదిరా ఓ బిడ్డ మొన్న ఓ గుద్దనట్ల పోయి బిడ్డ గుత్తనట్ల పోయి ఓ నాటే పోయి 40 మంది పొరలగన్న బిడ్డ 40 మంది పొరగాళ్ళు ఓ మొన్న బిడ్డ శివరాత్రి మరి 40 మంది చల్లకుండా ఓ 40 మంది అంటావు 40 మంది ఎక్కడున్నారు పుట్టినట్టే ఓ ట్రాక్టర్ కేవ్స్ కిందనే వేయర్రు ఓ ఇద్దరు ఎక్కిర్రు ఎవరు వాళ్ళు వా డోలోడు తాళపోడే ఓ వాడు డోలోడు అయితే నా పాలు ఇక్కడ గడ్డ అవుతాడు వాడు మందపాలన్నట్టే మందం పాలు అనుకోవాలి తాళపోవడం సిక్కబడతాడు వాడు మనకి మొత్తం నా పాలు ఇక్కడ నిధి వస్తుందా ఓ మొన్న శివరాత్రి రోజు అందరూ ఇంటి ముందట ముగ్గేసుకుంటారు అని ఏ సంవత్సరికైనా 3 చుక్కల ముగ్గు వస్తుందా మా లెక్క దొరికింది నీకు ఏ సంవత్సరికైనా 3 చుక్కల ముగ్గు వస్తుందా 3 చుక్కల ముగ్గేసుకుంటే బాధట్ల ముగ్గురి అన్న అదట్లనే ఓ నా కొడుకులు అంటే ఆ కొడుకుల పేరు మంచి పేరు పెట్టుకున్నారు నా పేరు నరేష్ సురేష్ హరీష్ అన్ని రేసులే మళ్ళా ఫోన్ చేసి చెప్తానే పెట్టుకుంటుంది ఐ లవ్ యూ తగ్గి మీకు ఆసర ఉంటుంది ఈ వేదం తెలిసిన మంత్ర సంగరించి వచ్చినాడు వచ్చిన మంత్ర సాధుడు కాతకులు కళ్ళ చూసిందాడు
బిడ్డ బాగు నేను నా పూల పడకో తల్లి బుధవంత నేను నాడు మంత్రి ఇచ్చి మంత్రులకు తల్లి నోడికి అందరూ చేసినాడు అగో మంత్రజలకం చేసి పొట్ట మీద చేసి పిండాన్ని పొందుకు తిరిగి దాపన కూర్చొని ధైర్యం చెప్పంగా ఓరే అరడమాదేవా లాంజముండా పుట్ట పొలగాలగా మొక్క మీకలు కొడితే పొలగాల పానం పోదానే ఓ లంజే నీకే ఎరకనే పోరంతో చంపుతా లంజే ఏంటి అట్లా వెళ్తే పొలగంతోనే పుట్టుడుతో ఎక్కడ ఎడతాలో పోరగాళ్ళు ఒక సర్పు చంపుతో క్యావ్ 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 అంటారు ఎరికేనా చో 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 నా ఎండి కొండలో చో అయినా దొరసాని గారు పుట్టింది కొడక బిడ్డ చూడే ఓ కొడుక బిడ్డ అంటావు లంజముండా గొర్రె పిల్ల మేక పిల్ల కాలు ఆడ చూస్తాను చూస్తారా మొగడు 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 ఎవరికి మొగడు మగ పిల్లగాడు వాను పుట్టడానికి పుట్టినట్టున్నా లంజ పడడానికి పుట్టిన నేను ఇంకా బేబీ నేనై తిని బాగున్నాడు నువ్వా అబ్బో నువ్వు వద్దు పుట్టిన కొడుకులు అంటలా కొడుకు నీళ్ళు వేయాలి కొలు వేసిన తల్లి వేళ తల్లికి వాపిగా కొడుకు వేళ కొడుకు వాపిగాట అంజలి దేవిని పుల్లవ గడవాల చక్కడి కొడుకు కలిగిండు అట్లాగే అంజముడు ఏం చదువుతారు అంతలో సాధ్య అన్నట్టు మగ పిల్లలు పుట్టిండు అంటానా మీరే అన్నాడు మరి వారి దాకా
ఇట్లా ఇట్లా పిలుచుకోవట్లే కొట్టు లేదు ఇట్లా అమ్మా కొన్ని గర్భాన మొగడు పుట్టిండవా ఏంటిది మొగడు అదే మగ పిల్లగాడు పుట్టిండు చింటు చోట బియ్య అయ్యయ్యో అమ్మని గర్భాన అందమైన కొడుకు పుట్టిన తల్లికి తల్లి బిర్రు బాలునికి మైల బాబి తల్లికి బాబకిచ్చిండ్రు అట బాబ కట్టుకున్న కొడుకును కాలుమోరు నుండి వెళ్ళి కంటి రెప్పడాక కన్నాడ చూసినవి పిలగాని రూపురేఖలు చూడవచ్చరా ఆ పిలగాని రూపురేఖలు వన్నెలు చిన్నెలు ఎంత చక్కదనం ఉన్నాయ్యా ఏళ్ళు చూడబోతే ఎదనాల పులులు పోను కాళ్ళు చూడబోతే కరుగు రోజు కాల పోను మడివలు చూడబోతే మరటి పళ్ళ పోలుతున్నాయి అధికారుల దేవర భక్త మరే రోగులు వెచ్చినట్టు ఉన్నాడు పిల్లగాడు అలల సిరులకించి సిన్ని రావులే మాణిక్యాలు నా కడుపున కొడుకు వైద్యులు ఎత్తినవా నా చేతుల్లో నిన్నాడి అమ్మా నా మామయ్య నా గర్భాన కొడుకై పుట్టిందని కొండంత సంబరపడుతుందమ్మా అమ్మరారు కొడుకులకు నాడు కోరిక తీరారు బిడ్డలకు నాడే బ్రహ్మ తీరలోనంటారు అన్న పేరు దగ్గర కొట్టు పేరు దూరం రాట నందు లోకముల వరికి పిల్లలు అంటే నాకొక్క కొడుకు చెప్పుకుంటా